స్కంద తర్వాత రామ్, లైగర్ తర్వాత పూరి గారు కలిసి చేసిన సినిమా ఇది. టాలెంట్ ఉండి కూడా డిజాస్టర్లు కొట్టిన ఒక యాక్టర్ అండ్ డైరెక్టర్ కలిస్తే వాళ్ళ కాంబినేషన్లో వచ్చే నెక్స్ట్ మూవీని ఎంత జాగ్రత్తగా తీస్తారు. ఖచ్చితంగా ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ గురి తప్పకూడదు అన్నంత కసితో రావాలి కదా. అదే తిరుగుతుంది నా మైండ్లో. ట్రైలర్ బాగాలేకపోయినా, సాంగ్స్ పెద్దగా ఎక్కకపోయినా ఎక్కడో ఒక చిన్న ఆశ నాకు, ఈసారైనా జాగ్రత్త పడతారేమో అని. బట్ సినిమా చూశాక జ్ఞానోదయం అయింది నాకు, వీళ్ళని నమ్మడం అంత బుద్ధి తక్కువ పని ఇంకోటి లేదని. నిన్న రాత్రేమో బచ్చన్ దెబ్బ, ఇప్పుడేమో ఈ ఇస్మార్ట్ దెబ్బ. దెబ్బకి బుర్ర హీట్ ఎక్కిపోయింది. రివ్యూ రాద్దామని కూర్చుంటే మాటలు రావట్లే, తిట్లే వస్తున్నాయి మైండ్లోకి. దీన్ని బట్టి అర్థం చేసుకోండి నా బ్రెయిన్ని ఏ రేంజ్లో డ్యామేజ్ చేశారో అని. లైగర్ తర్వాత ఎంతో శ్రద్ధగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మూవీ తీశానని అన్నారు పూరి గారు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని తీసిన మూవీ అవుట్పుట్టే ఈ రేంజ్లో ఉందంటే, ఈ లెక్కన మీరు కనుక కేర్ ఫ్రీగా మూవీ తీసుంటే అది ఇంకెంత ఘోరంగా ఉండేదో. అమ్మ బాబోయ్, తలుచుకుంటేనే దడొచ్చేస్తుంది నాకు. ఇస్మార్ట్ శంకర్ క్లైమాక్స్కి వచ్చేసరికి సత్యదేవ్ మెమరీతో పాటు శంకర్ మెమరీ కూడా ఉంటుందని చూపించారు. ఒక రకంగా చెప్పాలంటే స్ప్లిట్ పర్సనాలిటీ మాదిరి కండిషన్ అది. ఈ మూవీ ట్రైలర్ని చూసినప్పుడు బిగ్ బుల్ మెమరీని కూడా శంకర్కి పెడుతున్నారు అని చూపిస్తుంటే, రాము, రెమో అపరిచితుల్లాగా శంకర్, సత్యదేవ్, బిగ్ బుల్ అనే 3 క్యారెక్టర్స్ కూడా ఒకే బాడీలో ఉంటాయని చూపిస్తారేమో అనుకున్నా. బట్ తీరా మూవీ చూస్తే సత్యదేవ్ గురించి అసలు ప్రస్తావనే లేదు. పోనీ ఇది స్పిరిచువల్ సీక్వెల్ ఏమో, శంకర్ క్యారెక్టర్ని మాత్రమే వాడుకొని మిగతా కథంతా మార్చేశారేమో అనుకుంటే, షయాజీ షిండే వచ్చి ఈ శంకర్కి ఆల్రెడీ చిప్ పెట్టామని కబుర్లు చెప్తారు. మరి ఆ ఎగ్జిస్టింగ్ చిప్లో ఇంతకుముందు పెట్టిన సత్యదేవ్ మెమరీ ఏమైంది? దానికి నో ఆన్సర్. సరే, ఆ రిఫరెన్సుల సంగతి పక్కన పెడితే, ఈ మూవీలో శంకర్ క్యారెక్టర్కి మదర్ సెంటిమెంట్ యాంగిల్ని తగిలించారు. లైగర్లో మిస్ అయిన ఎమోషన్ని ఎక్కడైనా పండించేద్దామన్న ఆశో ఏమో తెలియదు కానీ, ఆ మదర్ సెంటిమెంట్ సీన్లు వచ్చినప్పుడల్లా లైగర్ పీటీఎస్డీఏ రన్ అవుతుంది నా మైండ్లో. పోనీ లవ్ ట్రాక్ అయినా చక్కగా డిజైన్ చేశారా అంటే, అది కూడా ఆయన ఎప్పుడూ చూపించే అదే యూటీజింగ్ పర్వర్షన్ ప్రోమాక్స్ ఫార్మేట్లోనే ఉంది. పోనీ అది కూడా పక్కన పెట్టి అట్లీస్ట్ సంజయ్ దత్ ట్రాక్ అయినా సరిగ్గా చూపించారా అంటే అది లేదు. అసలు అదేం వెర్రి వెంకలపు విలనిజమో ఏంటో అర్థమే కాలేదు నాకు. హైదరాబాద్లో చిల్లర దొంగతనాలు చేసుకునే శంకర్, డ్రగ్స్తో బిజినెస్ రన్ చేస్తున్న బిలేనీర్ని, ఇండియాని 2గా చీల్చేద్దామన్న రేంజ్లో ప్లాన్లు వేస్తున్న బిగ్ బుల్ అనే బడా క్రిమినల్ని ఏప్రిల్ ఫుల్ని చేస్తాడట. అంటే జనాలకి గొర్రెబుర్రలో నేను ఫిక్స్ అయిపోయి స్టోరీ రాశారా, లేదా మీ బుర్రల్లోనే ఇలాంటి స్మార్ట్నెస్ పెరిగిపోయి ఇలాంటి దిక్కుమాలిన ఐడియాలు తన్నుకొస్తున్నాయా? మీరెంత ఇల్లాజికల్గా రాసినా ఇది కూడా నేను క్షమించగలనేమో కానీ, ఆ అలీ గారి బోకా ట్రాక్ రాసినందుకు మాత్రం మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేనండి పూరి గారు. అలీ గారి చేత అలా వింత వింత వేషాలు వేయించి, హావభావ ప్రకటనల ద్వారా పచ్చి బూతులను పలికించేలా చేసి, ఆయన చేత లబాడే నరిపిస్తే అది చూసి జనాలు నవ్వేస్తారని ఎలా అనుకున్నారండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ట్రాక్తో అసలు కథకి ఎలాంటి సంబంధం ఉండదు. సరే, మెయిన్ స్టోరీతో లింకులు పక్కన పెట్టి ఆ పర్టికులర్ ట్రాక్ అయినా ఒక దారిలో వెళ్తుందా అంటే అది లేదు. ఎక్కడ మొదలో ఎక్కడ తొదలో అర్థం కాని ఆ దిక్కుమాల కామెడీ ట్రాక్ని అట్లీస్ట్ ఎడిట్లోనైనా లేపేసి ఉంటే మాకెంతో కొంత టార్చర్ తప్పేదిగా. ఇక్కడే తెలిసిపోతుంది మీ జడ్జిమెంట్ ఎంత గొప్పగా ఉందో అని. ఇక చాలండి పూరి గారు, ఇలాంటి వింత వికృత ప్రయోగాల్ని ఎక్కడైనా ఆపండి. ఇలాంటి కామెడీ ట్రాక్స్ని రాసే ముందు మామూలు మనుషుల మానసిక స్థితిని మనసులో పెట్టుకొని రాయండి ప్లీజ్. ఇక పెర్ఫార్మెన్సెస్ వైజ్ రామ్ పోతినేని పెర్ఫార్మెన్స్ ఎంటర్టైనింగ్గా ఉంది. సంజయ్ దత్ గారి లుక్ అండ్ స్టైలింగ్ బాగుంది. అంతే, అంతకు మించి ఇంకేం లేదు చెప్పుకోవడానికి. ఇక టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే, పర్సనల్గా నాకు సాంగ్స్ అంతేమీ ఎక్కలేదు కానీ మూవీలో కొన్ని సీన్స్ దగ్గర బీజిఎం బాగుందనిపించింది. అండ్ ఈ మూవీకి చేసిన సినిమాటోగ్రఫీ రేటింగ్ పర్వాలేదు అనిపించింది. సో ఫైనల్లీ ఈ మూవీని నేను మీకు రికమెండ్ చేస్తానా అంటే, మిమ్మల్ని బలి చేసే ఉద్దేశం నాకు ఏమాత్రం లేదు కాబట్టి ఈ మూవీని నేను మీకు రికమెండ్ చేయను. కాకపోతే ఒక్క విషయం అయితే చెప్పగలను, లైగర్ మూవీతో పోల్చుకుంటే ఈ మూవీ బెటర్. అదొక్కటే ఈ మూవీకి నేను మనస్ఫూర్తిగా ఇవ్వగలిగే పాజిటివ్ క్రెడిట్. ఒకవేళ మీకు ఈ మూవీ మీద ఏమైనా స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ మూవీని చూసి డబుల్ స్మార్ట్ అండ్ మిస్టర్ బచ్చన్ ఈ రెండిట్లో ఏది బెటర్ అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. సో దట్ గురు శిష్యుల్లో ఎవరిది పై చేయో తెలుస్తుంది. సో వెల్, దట్స్ ఎ ర్యాప్ ఆన్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీ విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.